హలో గాయస్, నా పేరు అశోక్ కుమార్ రెడ్డి. నేను ధర్మవరం నుంచి బెంగళూరుకి వెళ్తున్నాను. అది థర్డ్ ఏసీలో. నాకు 550 రూపాయలు పడింది. మా ధర్మవరం వచ్చేసి రాయలసీమ సత్యసాయి డిస్టిక్. నేను మళ్ళీ బెంగళూరు నుంచి మైసూరు నుంచి వయనాడు పోతున్నాను. వయనాడు అనేది కల్పేటలో ఉంటుంది. ఇది కేరళ డిస్టిక్లో కల్పేటలో వయనాడు ఉంటుంది. మైసూరు నుంచి వయనాడు రెగ్యులర్గా బస్సెస్ ఉంటాయి, ఇబ్బంది ఏం లేదు. ఆ వయనాడు ఎందుకు పోతున్నానంటే ఈ ఎండాకాలంలో అదే బెస్ట్ ప్లేస్ ప్రస్తుతానికి. ఊటీ, కొడైకెనాల్ కన్నా ఇది కూడా వయనాడు సేమ్ అలాగే ఉంటుంది. నాకైతే దగ్గర కాబట్టి వెళ్తున్నాను. మీకు ఇప్పుడు థర్డ్ ఏసీలో సెకండ్ ఏసీ, ఫస్ట్ ఏసీ మూడు చూపిస్తాను. ఇప్పుడు నేను ఫస్ట్ ఏసీ చూపిస్తున్నాను. ఇది ఒక బాత్రూము. ఇక్కడ షవర్ ఉంది, తర్వాత గీజర్ కూడా ఉంది. ఇది అద్దము, ఇక్కడ హ్యాండిల్ ఏదైనా బట్టలు పెట్టుకోవడానికి, ఇది పొల్లు కడుక్కోవడానికి. తప్ప దీంట్లో లెట్రూమ్, బాత్రూమ్ ఏమి ఉండదు, కేవలం స్నానం మటుకే ఉంటుంది. ఇది ఫస్ట్ ఏసీ లోపల. ఇది వచ్చేసి కంపార్ట్మెంట్ క్యాబిన్. ఇది దీంట్లో 4 మంది పడతారు. పైన ఈ సైడ్ 2, ఆ సైడ్ 2. ఇది నెక్స్ట్ వచ్చేసి కూపు, అంటే కప్పులు. ఇద్దరు ఉంటారు. పైన ఒక బెడ్, కింద ఒక బెడ్, 2 బెడ్లు ఉంటాయి. ఇది వచ్చేసి సెకండ్ ఏసీ. ఇక్కడ కర్టన్స్ ఉంటాయి. ఇక్కడ సైడ్ లోయర్, సైడ్ అప్పర్ లోయర్ మటుకి ఉంటాయి. ఇది వచ్చేసి థర్డ్ ఏసీ. సైడ్ లోయర్, సైడ్ అప్పర్, మిడిల్, లోయర్. కేవలం స్లీపర్ అలా ఉంటుంది, ఇది కూడా అలాగే ఉంటుంది. ఏమంటే ఇది ఏసీ ఉంటుంది, అక్కడ ఏసీ లేదు, అంతే తేడా. నేను మైసూరు నుంచి వయనాడు పోతున్నాను. టికెట్ ప్రైస్ 194 పడింది. నేను బెంగళూరు నుంచి మైసూరుకి ఎలా వచ్చానో మీకు ఇంత ముందే చెప్పాను. అది ఎలక్ట్రికల్ బస్సు, 430 పడుతుంది. మామూలు బస్సు అయితే 200 పడుతుంది. ఇక్కడ వయనాడు పోవడానికి కారణం వచ్చేసి ఊటీ, కొడైకెనాల్ ఎలా చల్లగా ఉంటుందో ఇది కూడా అట్లాగే చల్లగా ఉంటుంది వయనాడులో. ఇది కల్పేట జిల్లాలోని వయనాడు ప్రాంతం వస్తుంది. మీకు ఇంతకుముందు చెప్పినట్టు మైసూరు నుంచి వయనాడుకి రెగ్యులర్గా బస్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఈ రూట్ అంతగా బాగుండదు. గాండ్లపేట అని ఒక ఊరు దాటిన తర్వాత అప్పటి నుంచి ఫారెస్ట్ ఏరియా వస్తుంది. ఒకటి బందిపూర్ ఫారెస్ట్ పార్కు, ఇంకోటి ముత్తంగా ఫారెస్ట్ పార్కు. ఇది బందిపూర్ టైగర్ రిజర్వ్. మనం వచ్చేసాం బందిపూర్ టైగర్ రిజర్వ్కి. ఇది వచ్చేసి కర్ణాటకలో ఉంటుంది. ఈ బందిపూర్ టైగర్ రిజర్వ్లోనే ఏనుగులు, జింకలు, నెమళ్ళు, కోతులు కనపడతాయి. ఈ కర్ణాటక బోర్డర్ దాటితేనే కేరళ బోర్డర్ వస్తుంది. అది ముత్తంగా టైగర్ రిజర్వ్. అక్కడ ఏవి కనపడవు, ఎక్స్పెక్ట్ చేయకూడదు కూడా. ఒకవేళ డీప్ ఫారెస్ట్ పోతే కనపడతాయేమో తెలియదు, కానీ ఇక్కడ మటుకు అన్నీ కనపడతాయి. ఇదిగోండి తల్లి పిల్ల ఏనుగు. నాకు ఇంకో చోట కూడా కనపడింది ఏనుగు, అది కూడా చూపిస్తాను. షేక్ అయితే అంది పోతా అంటే. అదిగోండి ఇంకో ఏనుగు. నాకు ఈ సైడ్ నెమలి కనపడింది దూరంగా, ఈ వీడియోలో కనపడదు. సో నెక్స్ట్ వచ్చేసి ముత్తంగా టైగర్ రిజర్వ్. ఇది ముత్తంగా టైగర్ రిజర్వ్ పార్కు, అంటే ముత్తంగా ఫారెస్ట్ పార్క్ అంటాము. ఇక్కడ టైగర్ రిజర్వ్ కూడా ఉంది. జీప్లో డీప్గా వెళ్తే కనుక టైగర్స్ మటుకు కనపడవు అంటారు, కానీ కనపడేది ఏనుగులు, నెమళ్ళు, జింకల మటుకే. ఇంతకుముందు వీడియోలో మీకు చూపించిన కదా బందిపూర్ టైగర్ రిజర్వ్లో, కానీ ఇక్కడ మటుకు ఈ రిజర్వ్లో మటుకు కనపడదు. బయట డీప్ ఫారెస్ట్కి వెళ్ళాల్సిందే అదే జీప్లో. ఇదే వయనాడ్ ఫారెస్ట్ పార్క్ కూడా అంటాము. మనం వయనాడ్కి వచ్చేసాము.
ఈ వైనాడులో చూడబోయే ప్రదేశాలు వచ్చేసి కువార్ ఐలాండ్, తర్వాత బానుసర సాగర్ డ్యామ్. ఇప్పుడు టైం వచ్చేసి 6:45 అవుతుంది. నేను 10 నిమిషాలు చేరుకుంటాను. నేను కల్పేట బస్ స్టాండ్ నుంచి మానంతవాడికి వెళ్తున్నాను. మానంతవాడి ఎందుకు వెళ్తున్నానంటే అక్కడ నుంచి మళ్ళీ మానంతవాడి నుంచి కుర్వాదేవి ఐలాండ్కి జస్ట్ 10 కిలోమీటర్ ఉంటుంది. మళ్ళీ అక్కడ నుంచి 15 నిమిషాలు జర్నీ చేయాలి, బస్సులో కానీ ఆటో కానీ ఏ వీలైతే అది. ఇప్పుడు 10:14 మంచు కురుస్తుంది. ఇక్కడ నాకు 7 గంటలకు సమయం అయింది. ఇక్కడ 11 గంటల వరకు ఇట్లాగే ఉంటుంది. 11 తర్వాత జస్ట్ ఎండ వస్తుంది. తర్వాత 11 నుంచి మళ్ళీ 4 గంటల వరకు ఎండ ఉంటుంది. మళ్ళీ 4 గంటల తర్వాత మళ్ళీ క్లైమేట్ చేంజ్ అయిపోతుంది, చల్లగా ఉంటుంది ఇక్కడ. నేను ఇక్కడ ఐకాన్ రెసిడెన్సీలో రూమ్ తీసుకున్నాను కల్పేటలో. నాకు 1500 పడింది రూమ్ వచ్చేసి. ఏసీనే, ఏసీ మటుకు తీసుకోకండి, ఇక్కడ చల్లగా ఉంటుంది, ఉండే వేస్ట్ తీసుకోండి కూడా. ఇట్లా ప్రాంతాలు తీసుకోకూడదు ఏసీ రూము. సరే ఉంటా, మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేసుకోండి.